ఈ గురు పౌర్ణమి రోజు ఆ స్వామి దత్తాత్రేయులు వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటమ్మా? దత్త జయంతి రోజు అందరికీ వడి నింపమన్నారు. అందరు వడి నింపినారు. ఆ రోజు వాళ్ళ కర్మలు 30% తొలగిస్తున్నారు. భక్తి పెంచమంటున్నారు. భక్తులకు అందరికీ భక్తి పెంచుకోమంటున్నారు. ఈసారి గురు పౌర్ణమి వేడుకలు ఎలా జరిగినాయమ్మా? చాలా మంచిగా జరిగింది. చాలా భక్తులు వచ్చినారు. ఇలా పూజ ఎక్కడ చూడలేము, ఇక్కడ చూసాము అంటున్నారు. ఇక్కడ నుంచి జరుగు కొద్ది స్థలం ఏమంటే కూడా ఇస్తలేరు భక్తులకు. మేమే ఫస్ట్ చూడాలి అని వాళ్ళకి ఆశ. అంతే. ఒడి అందరిని నింపినాం. వచ్చిన వాళ్ళందరికీ. రాణాలు కూడా బియ్యం ఒడి నింపు అని చెప్పినారు. వాళ్ళకు కూడా నింపినాం. ఒడి అందరికీ పంచమన్నారు. ఒడి బియ్యం అందరికీ. గురు పౌర్ణమి రోజు స్వామివారి సాక్షాత్కారం ఏ విధంగా జరిగిందో కొంచెం చెప్తారా? ఫస్ట్ గానగాపురం తోలుకోపోయినారు. ఈ ఒడి అంతా అక్కడ కనిపించింది. ఒడి అంతా నింపుకున్నారు అక్కడ. అక్కడ నుంచి చార్ధామ్ తీసుకుపోయినారు. ఆంజనేయ స్వామి ఎంబడున్నారు. అంటే జోడి పట్టుకొని ఆంజనేయ స్వామి ఊరంతా తిరిగి వచ్చినారు. భారతదేశం అంతా తిరిగి వచ్చి మళ్ళీ వచ్చినారు ఇక్కడ. తొందరగా ఈసారి తోలుకొచ్చినారు. స్వామీజీ భక్తులు పిలుస్తున్నారు. స్వామీజీకి తొందరగా వచ్చేసినారు ఇక్కడ. పిల్లలు కాని వాళ్ళకు కొబ్బరికాయ ఇస్తారు. ఇక్కడ వాళ్ళకు పిల్లలు అవుతారు. గత సంవత్సర కాలంగా ఎంతోమంది మీ దగ్గరికి వస్తున్నారు భక్తులు. వారి యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? కొందరైతే ఇంట్లో గంటలు గంటలు కూర్చుంటే ధ్యానంలో వెళ్ళిపోను, కానీ ఇక్కడ రాగానే సెకండ్లో వెళ్ళిపోతామమ్మా. కూర్చుంటే చాలా మంచిగా అనిపించేది అంటారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు తీరుతున్నాయని చెప్తున్నారమ్మా. కొందరికేమో కర్మ ఎక్కువ ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది. కర్మ తొలగిపోయిందంటే తొందరగా అయిపోతుంది. 15 రోజుల్లో మ్యారేజ్ అయిపోయింది అంటారు ఒకరు. కొందరేమో ఉద్యోగం వచ్చింది అంటారు. కొందరేమో ఫోన్లో చెప్పండి అంటే ఈ ఫోన్లో ఉపదేశం ఇవ్వమంటున్నారు. అలా ఇవ్వలేము కదండి, రావాల్సిందే కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ అమ్మ ఫోన్లో ఇచ్చేయండి ఉపదేశం అంటున్నారు. అది ఇవ్వలేకపోతున్నాం. వస్తే ఒక రోజులో ఇచ్చేస్తాం. అమ్మ మీరు వారికి ఏమైనా మంత్రోపదేశం చేస్తారమ్మా? ఉపదేశం ఇస్తాం. జపం కూడా ఇస్తున్నాం. జపం రుద్రాక్ష మాలని ఇస్తున్నాం. వేరే మాలలు అయితే స్వామి చెప్పుకుంటలేరు. ఎన్నిసార్లు ఈ మంత్ర జపం చేయాలి, ఎంతకాలం చేయాలని వారికి ఏమైనా చెప్తారా? ఎప్పటికీ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి తీసుకున్నామంటే ఎప్పటికీ తీసుకుంటాం. అంటే అదే మా రోజుకి ఎన్నిసార్లు చేయాలి అంటే మా అలా చేస్తారు అంటారు కదా, అలా ఎన్నిసార్లు చేయాలని చెప్తారా? పొద్దున ఒకసారి చాలా అయిపోయింది. ఫస్ట్ మాకైతే పొద్దున సాయంత్రం అన్నారు, కానీ ఇప్పుడు వచ్చిన భక్తులకైతే ఒకటిసారి చాలా అయిపోతుంది. ఈ కలియుగం కదా, ఒకటిసారికి మస్తు అయిపోతుంది. ఒకసారి పిలిస్తే వచ్చి నిలబడతారు వాళ్ళు. ఇంకేం మంత్ర జపం వాళ్ళు చేసిన తర్వాత స్వామివారి సాక్షాత్కారం పొందేమని వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందమ్మా ఎవరన్నా? ఉన్నారండి. నాకు ఈ రూపంలో కనిపించినారు. స్వామి వచ్చి నిలబడ్డారు. ఒక సెకండ్లో వెళ్ళిపోతారమ్మా అంటే ఒక్క సెకండ్లో వెళ్ళిపోతారు. వాళ్ళు ఉంటారా? గంటలు గంటలు ఉంటారు కదా. ఇట్లా వెలుతురు వచ్చింది ఇట్లా అని చెప్తా ఉంటారండి. అంటే మా మధ్య మీరు గానగాపురంలో చాలా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు కదా, అక్కడ మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయమ్మా? ఫస్ట్ ఒక భక్తుడు వచ్చిండు. ఆయన వచ్చి స్వామిజీ ఏం సేవ చేయమంటే నేను చేస్తాను, రెడీ ఉన్నా అని అన్నాడు. స్వామిజీ అన్నాడు, చెప్తే చేస్తావా అంటే నేను చెప్తా, లేకుంటే చెప్పాను అన్నారు. నేను ఓకే రెడీ ఉన్నా అన్నారు. అయితే స్వామిజీ అన్నారు, గానగాపురంలో పోయి సంఘం సాఫ్ చేయాలి, ఒక్క బట్ట కూడా కనిపించద్దు, క్లీన్ చేయాలి. అట్లా చెప్పినాక 15 రోజుల తర్వాత మాకు అందరికి చెప్పినా మీరు కూడా వండి ఏం పడదు. ఒక్కరితో కాదుగా పని. 80 మంది వెళ్ళినాం బస్సు కట్టుకొని. వాళ్ళ అనుభవం అయితే ఇప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీ. ఎంత బాధలు ఉంటే కూడా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే అక్కడ కష్టాలు కనిపించవు. అందరు పని చేసినారు. ఈ పని చేయంటే చేసినారు. స్వామి చెప్పిన అన్ని పనులు చేసినారు. ఒక్కరు కూడా ఇది ఎందుకు చేయాలి నేను అని అనేటోళ్ళు ఎవ్వరు లేరు. చాలా మంది చేసినారు. భక్తులు అందరు చేసినారు. ఫస్ట్ డే 20 kg బియ్యం వేసినాం. 80 మంది మధ్యాహ్నం తిన్నాం, సాయంత్రం తిన్నాం, మళ్ళీ మిగిలినాయి. తెల్లారి 8 కిలోలు వేసినాం. 8 కిలోలు అంతమంది తిన్నాం, మళ్ళీ మిగిలింది. 3వ రోజు అయితే 4 కిలోలు వేసినాం. 4 కిలోలు అంతమంది తిన్నారు. ఆ స్వామీజీ మహిమ. వండిన వాళ్ళు మేమే, వేరే ఎవరు కాదు. వచ్చిన వాళ్ళు భక్తులే వండినారు. వాళ్ళే ఆశ్చర్యవుతారు. 4 కిలోల బియ్యం ఎలా సరిపోయినాయి అందరికీ. వాళ్ళు కడుపులన్నీ తిన్నారు. ఏదేని కాదు, రొట్టెలు అన్ని ఐటమ్స్ చేయించినాం. పొద్దున నాస్టా, మధ్యాహ్నం తిండి, సాయంత్రం తిండి, మళ్ళీ 5 గంటలకు ఏదైనా నాస్ట్ చేయాలి, అది కూడా తిన్నారు. మళ్ళీ దర్శనం కూడా అందరికీ చేయించినారు స్వామీజీ. భిక్ష అందరికి ఇచ్చినారు. నేను దర్శనం చేసుకున్నా, భిక్ష తీసుకొని వచ్చిన ఇట్లా కనిపించగానే భిక్ష చేసిన స్వామీజీ. చూసినారు, నవ్వినారు, వెళ్ళిపోయినారు. అట్లా ఒక్కసారి అయింది. మళ్ళీ వచ్చే ఒక్కరోజు ముందు మేమందరం హాల్లో కూర్చున్నాం. వర్క్ అయిపోయింది అక్కడ అంతా సాఫ్ సఫాయి చేసుకొని వచ్చుకున్నాం. ఇప్పుడు ఇవాళకి చాలా అంటారు స్వామీజీ, లాస్ట్ అన్నారు. మొత్తం క్లీన్ ఎంత అంటే చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళు అంటున్నారు. గుళ్ళో ఉన్న బాపనాలు కూడా అంటున్నారు, ఇంతమంది భక్తులు వచ్చిపోయినారు కానీ క్లీన్ చేస్తానని ఎంత మంచి చేయలేరు.
అంటే అక్కడ ఫేమస్ అయిపోయినాం ఇక పేపర్లో కూడా వచ్చిందంట అక్కడ న్యూస్ పేపర్. ఇప్పుడు మళ్ళీ కెమెరాలు ఫిట్టింగ్ చేద్దామని అనుకుంటున్నాం. రేపు పంపిస్తున్నాం అది కూడా సంఘం దగ్గర సిసి కెమెరా. అక్కడ మధ్యాహ్నం పండుకున్నాం అందరం. సుహాసన వచ్చింది, ఎంత మంచిదంటే గుళ్ళపోతే ఎంత మంచిగా అట్లా కనిపించింది. తర్వాత చూస్తే ఇతర లేదు, ఎవరి దగ్గర ఏం లేదు. ఎందుకు ఇంత మంచి చూస్తే స్వామి త్రిశూలం పడుకొని దబా వచ్చిన బంగ్లా ఎక్కిన మళ్ళీ కిందికి మాయమైన. ఫస్ట్ రోజు అయితే ఎంత చమత్కారం జరిగిందంటే మధ్యాహ్నం తిన్నాక సంఘం వెళ్ళిపోదాం అన్నాం. అక్కడ పోవడం బాపనోళ్ళు ఏమన్నారు, ఇప్పుడు వాన వస్తుంది ఎవరు దిగొద్దు కిందికి, మీరు వాన వస్తే ఎట్లవుతుంటే స్వామి జనాలు దిగాలి అంటున్నారు. స్వామి దిగమంటున్నారు, ఆయన వద్దంటారు. బాబు ఏం చేయాలిగా, స్వామి మాట అయినారు కదా. కిందికి దిగేసినాం. దిగంగానే దబా వాన వచ్చి వాన ఎట్లా పడుతుందంటే ఆ నదిలో ఆనందం అనిపిస్తుంది. మాకు ఎంత ఆనందం అంటే దాని ఆనందం చెప్పలేము ఇక, అట్లా ఆనందం. ఎందుకంటే కింద భూమి, సముద్రం, మీదకించి నీళ్ళు పడుతున్నాయి. అంటే సముద్రం పోగానే స్నానం చేయాలి కదా సంఘంలో. అయితే ఇట్లా స్నానం చేస్తున్నాం, స్వామీజీ ఇట్లా స్నానం చేపిస్తున్నారు మాకు శుద్ధి. రూమ్ దగ్గర రాగానే అందరు బాధపడుతున్నారు, ఇంతమంది పోయినారు సంఘం దగ్గర ఏమవుతుందని. అక్కడ చెట్లన్నీ పడిపోయినాయట. మేము ఇక్కడ సంఘంలో హాయిగా ఉన్న హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం స్వామీజీతో. ఇక్కడ రాగానే అందరు మా అమ్మ కూడా ఏడ్చుకుంటుంది, పట్టుకొని పోగానే ఏడుస్తుంది. ఏమైందంటే ఇక్కడ కొట్టుకుపోతున్నారు మీరు, పోయినారు అంతమందికి తీసుకొని, నాకు ఇట్లా వణుకుతుందని ఏడుస్తుంది. మేమనే మాకేం కాలేదంటే తెల్లారి చూస్తే అక్కడ కూడా చెట్లు పడిపోయినాయి. కానీ మా సైడ్లో అయితే ఏం కాలేదు, హాయిగా ఉన్నాం మేము. ఒక్కరికి ఎక్కడ కాలేదు. ఇంతమంది తిరిగి వచ్చినాం కదా, ఒక్కరికి మంచిగా తిరిగి వచ్చినాం. అక్కడ లాస్ట్ డే లింగం కట్టమని చెప్పినారు అందరికీ. ఎంతమంది వచ్చినారు వాళ్ళకు కూడా లింగం కట్టమన్నారు స్వామీజీ. అయితే ఏం కోరికలు ఉన్నాయి కోరుకోమన్నారు. అయితే వాళ్ళతో మనకు గిఫ్ట్ ఇచ్చేసినారు. ఏం గిఫ్ట్, ఒకటి ధనం ఇస్తున్నారు, రోగ నివారణ, ఈ రెండు ఇచ్చేసినారు. మూడోది మీ చాయిస్, మూడోది ఏముంటుంది ఎవరి భక్తులు ఇష్టం అది. అలా లింగం కట్టినామండి. పోయి 3 కిలోమీటర్లు దిగినాం మూట్లపట. పోయి మెడిటేషన్ చేస్తుండే అన్నారు. రోజు సాయంత్రం మెడిటేషన్ చేయాలి. నదిలో మంచి కూర్చుంటాం అవునింగా, అవును కూర్చొని మెడిటేషన్ చేసి వస్తుండే రోజు. అందరూ మట్టితో లింగం కట్టి వెళ్ళి వచ్చినామండి. కోరికలు కోరుకోమన్నారు అక్కడ. ఆ కోరికలు కోరినాక మళ్ళీ ఏమన్నారు, ₹1 దానం ఎవరికి ఇవ్వద్దు, అందరి భక్తులకు చెప్పండి. అందరికీ చెప్పేసినాం. ఎవరు చేయాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిందే, మన బాధ్యత అది. అందరికీ చెప్పిన, ఎవరు అడగని ₹1 ఇవ్వండి అని ఇవ్వండి అని చెప్పేసిన. ఫస్ట్ స్వామి చెప్పిన వచ్చే రోజైతే ₹1 ఎవరికి ఇవ్వద్దు దానం, ఒట్టి అన్నం అన్న ఇవన్నా అవి ఇవ్వచ్చు భిక్షలా అన్నారు. ఇక మధ్యాహ్నం వండిందే తీసుకుపోయి పంచి వచ్చినాం అక్కడ భిక్ష రోజు. ఎంతోమంది అడుగుతున్నారు. ఇక కార్లో కూర్చుంటే కూడా వచ్చి డోర్ కొట్టి అడుగుతున్నారు. కాళ్ళ తలకాయ కింద కూర్చొని వేసుకున్నాం. ఇక ఇవ్వలేము, స్వామి చెప్పింది తినాలి కదా అంటే అట్లా ఇస్తే మీ డబ్బులన్నీ పోతాయి అన్నారు. ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వలేరు. అందరూ ఇంటికి వచ్చినారు హాయిగా. ఇంటికి వచ్చినా కూడా ఫోన్లు చేసి ఎంత ఆనందపడుతున్నా అంటే ఇంకోసారి మేము ఎప్పుడు పోదామమ్మా అంటున్నారు. ఇంకోసారి టూర్ వేయండి అమ్మా, ఇంకోసారి వెళ్దాం. చాలా ఆనందం అయింది మాకు అందరికీ, చాలా సంతోషం. ఇంతంత దూరం నడిచిపోతున్నారు, బట్టలు తీస్తున్నది వస్తున్నారు, కూర్చుంటున్నారు. వాళ్ళకి కాలు నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, ఏం లేదు, అన్నీ ఇంతజాం చేసుకుంటారు స్వామీజీ. అది డాక్టర్లు కూడా వచ్చినారు ఎంబడి. గోళీలు కావాలంటే వద్దు మంచిగా ఉన్నామంటే. రోజుకి 18-20 ట్రాక్టర్ నింపుతుండే బట్టలు రోజుకి. బకెట్లు కూడా తీసుకుపోయినాం ఇక్కడ నుంచి, అక్కడే దానం చేసి వచ్చాం. జాడు కట్టలు తీసుకుపోయినాం, అన్నీ తీసుకుపోయినాం. గుడి ముంగట ఊడమంట, గుడి ముంగట ఊడిచి వచ్చినాం అన్నీ. గుడి లోపల కూడా ఊడ్చినాం, గుడి మీ చుట్టూ ఊడ్చి వచ్చినాం. చాలా మంచిగా అనిపించింది. ఏదైతే ఆ గానగాపురంలో ఉన్నదో అమరజా భీమా నది, ఆ రెండింటి యొక్క సంగమాన్ని, ఆ ప్రాంతం అంతా కూడా నది లోపలన్నీ కూడా ఎన్నో రకాల బట్టలన్నీ వేసారు కదా, అదంతా శుభ్రం చేసే అవకాశం నాకే ఎందుకు ఇచ్చావు స్వామి అని మీరు అడిగారా? నాకు సంతోషం అనిపించింది, చాలా సంతోషం. ఆ సంతోషం దొరకది, కోట్లు ఇస్తే కూడా దొరకది. అంత ఆనందం అనిపించింది అక్కడ.